మంగళం కాళికాదేవి ఓం చండి భగవతి అంగజాని రాణిమా. ఈ పోతురాజు అనేది ఎందుకు వచ్చారు? అమ్మవారి ముందు పోతురాజు విన్యాసాలు ఎందుకు స్టార్ట్ అయినాయి? గమని కట్టడం అంటే ఊరుకు 4 పొలిమేరలు ఉంటాయి. చెప్పేటప్పుడు కూడా మీ లోపల ఒక రకమైన ఉద్రేకం వచ్చింది. మీరు మేకని నోటితోనే ఆ పసుపు నిమ్మకాయలు జల్లిన వాళ్ళ మీద కొందరికి అప్పటిదప్పుడే దేవుడు వచ్చేస్తాడు. మీరు జల్లే ఆ పసుపు వల్లనో లేకపోతే నిమ్మకాయల వల్లనో లేకపోతే మీరు ఏమైనా మంత్రం చెప్పడం వల్లనో ఒకలాంటి వైబ్రేషన్ లోపల వచ్చేస్తుంది వాళ్ళకి. ఎట్లా వస్తుంది అది? అంటే మీకు ఇప్పుడు ఒకరిని చూసి వీళ్ళకి దేవుడు తెప్పించాలి అని అంటే అది తెప్పించగలుగుతారా? మీకు ఎట్లా తెలుస్తుంది ఇవన్నీ కూడా? ఈ గ్రామంలో దుష్టశక్తి ఉన్నది, ఈ గ్రామంలో గతరు వచ్చిందని. పోతురాజు తరిమి తరిమి కొడతాడని చెప్పి పోతురాజు అటు సైడ్ వస్తుంటే చాలా దూరం వెళ్ళిపోతుంటారు నిజంగా ఏదైనా తప్పు చేసినారు. సో వాళ్ళు తప్పు చేసిరన్న విషయం పోతురాజుకి ఎట్లా తెలుస్తుంది? పరిగెత్తినప్పుడు పోతురాజు కూడా ఎంబడే ఉరుకుతారు. అంటే మీరు శపించినా తగులుతుంది. ఈ పోతరాజులు తప్ప అప్పుడు వైద్యులు లేదు. మమ్మల్ని అందుగురించి భూత వైద్యులు అని సంబోధిస్తుంది. డాక్టర్ తోటి కానీ పనులు మాతోటి జరుగుతుంది. అయితే ఇప్పుడు అమ్మవారిని ఊరేగించేటప్పుడు మీకు నిజంగానే దుష్టశక్తులు కనిపించినాయా? అయితే ఇప్పుడు మీరు గావు పడతారు కదా, అలాంటిది మీకు పచ్చి రక్తం తీసుకోవడం వల్ల ఏమి ఇన్ఫెక్షన్స్ కానీ ఆరోగ్యం పాడవడం అలాంటివి ఏం జరగవా? దాని గురించి ఏం మాట్లాడినా కూడా మీకు ఉద్వేగం వచ్చేస్తుంది. ఇది పని చేస్తుంది, ఇది పని చేయదు, ఈ లలాటం పని చెప్పుకొని అనమాట. బయటికి బహిర్గతం చేసే విషయాలు కాదు. నమస్తే, వెల్కమ్ టు టైమ్స్ ఆఫ్ ఇండియా సమయం. దిస్ ఇస్ సంగీతిక. అండ్ తెలంగాణ పెద్ద పండుగ వచ్చేసింది. తెలంగాణ అంటేనే బోనాల జాతర గుర్తుకొస్తుంది. బతుకమ్మ పండుగ ఎంత సంబరంగా చేసుకుంటారో బోనాలు అంతకు మించి ప్రాచీనంగా చేసుకుంటున్నాం. మన తెలంగాణ కల్చర్ అంటే ముందు బోనాలు బతుకమ్మ రెండే గుర్తొస్తాయి. మరి బోనాలు గుర్తొచ్చినప్పుడు ఆ అమ్మల కన్నా అమ్మను కొలిచేటప్పుడు పోతురాజు గుర్తు రాకుండా ఉంటాడా? ఎంత ఉత్సాహంగా ఊరేగింపుగా తీసుకెళ్తున్న అమ్మవారిని, ఆ అమ్మ ఎంత విశ్వం మొత్తాన్ని కాపాడుతున్న అమ్మవారినే కాపాడుకుంటూ కంటికి రెప్పలా కాచుకుంటూ పోతురాజు బయలుదేళ్తాడు అమ్మతోని. మరి ఆ పోతురాజు నిజంగా అంత పవర్ఫుల్ ఉంటారా? నిజంగా అంత శక్తి ఉంటుందా ఆ పోతురాజుకి? అమ్మ అంత ప్రశాంతంగా వస్తుంది అని అంటే ఈయన ధైర్యంతో వస్తుందా? సో ఇవన్నీ కూడా చాలా మందికి డౌట్స్ వస్తూ ఉంటాయి. అయితే ఈ పోతురాజుల్లో కూడా మళ్ళీ 2 రకాలు ఉంటారు. అంటే కొంతమంది వేషాలు వేసుకొని పోతురాజు లాగా కనిపిస్తూ ఉంటారు, కానీ నిజంగా తరతరాలుగా పోతురాజు అదే వంశంలో ఒక ఆవాహనం చేసుకొని ఒక పోతురాజు రూపంగా అమ్మవారి తమ్ముడుగా ఆయన అమ్మవారి ముందు నడుస్తూ ఉండడం, ఒక పెద్ద పుల్లి లెక్క నడుస్తూ ఉండడం చూస్తే చాలా మంది భయపడతారు, చాలా మంది చేతులు ఎత్తి నమస్కరిస్తుంటారు. సో అలాంటి ఒక పోతురాజులు ఉంటారు. అంటే గావు పోతురాజులు, నార్మల్ పోతురాజులు, ఊరేగింపు ఈ పలారం బండి పోతురాజులు అని సపరేట్గా ఉంటారు 2. సో ఈ గావు పోతురాజులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒరిజినల్ పోతురాజులు అంట. అంటే తరతరాలుగా తెలంగాణ కల్చర్ని వాళ్ళు వాళ్ళ భుజాలపైన వేసుకొని వాళ్ళ ఫ్యామిలీని ఇవన్నీ వాళ్ళ వర్క్స్ని అవన్నీ పక్కన పెట్టి పండగ వచ్చిందంటే చాలు అమ్మవారి ముందు ప్రత్యక్షం అవుతాడు ఆయన. ఆ ఊరి బాధ్యత అంతా కూడా ఆయన మీద మోసుకుంటారు. సో అలాంటి ఒక గావు పోతురాజు దగ్గరికి ఇవాళ మనం వచ్చాం. సో ఆయన అడిగి అసలు ఈ గావు పోతురాజుకి నార్మల్ పోతురాజులకి డిఫరెన్స్ ఏంది, అట్లనే ఈ బోనాల ప్రత్యేకత ఏంటి, ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. నమస్కారం శ్రీను గారు. టైమ్స్ ఆఫ్ ఇండియా వారికి నా యొక్క శుభాభివందనాలు. ఈరోజు మీరు మా కౌకూరు గ్రామానికి రావడం, నన్ను సంప్రదించడం, పోతరాజు విషయమై మీరు నన్ను క్వశ్చన్స్ అంటే ఏది తెలుసుకోవాలని దాని గురించి నాకు తెలిసినంత వరకు మీకు చెప్తుంటాను. అయితే దీంట్లో కూడా ఏమైనా తప్పిదాలు ఉంటే అన్నేదో భావించకుండా జనాలు కానీ మీ టీవీ వాళ్ళు కానీ నన్ను తప్పు భావించకూడదు. జగన్మాత కన్న తల్లి, జగతిని కన్న తల్లి గురించి విషయమై ఓం శ్రీ కళ్యాణి గుణవతి వర్షకి శృంగార రత్నాంబుజే
రాకేందుముఖి పల్లవాగ్రుగల రాజేంద్ర పాద అర్చన నాకు దాపున ప్రాప్న నీవు గదిగా నా ప్రాణ రక్షమని భోకాంతమని మమ్ము నేలుకొని పోచమ్మ తల్లి నమో నమో రాజులు రెడ్లు భూసులు కవిబుధులు రాజాది రాజోత్తములు రాజుపచారములు పూజలు మల్లులు దిగుంటే పూజించరెల్లప్పుడు చెలగ వేడగ మమ్ము కావు గదే పోచమ్మ తల్లి నమో నమో. ఈ రకంగా మేము వివిధ గ్రామాల వాళ్ళు మమ్మల్ని పిలిచినప్పుడు ఆ గ్రామాలలోకి వెళ్ళినప్పుడు జగన్మాత అయిన తల్లి గుడికి వెళ్ళి మా యొక్క భావన ఈ రకంగా అమ్మవారికి తెలుపుతూ అమ్మవారి యొక్క కృపను పొందాలని మేము అమ్మవారికి ప్రార్థిస్తూ ఆ యొక్క గ్రామాల్లో ఏర్పడ్డ ఏ రకమైన ఇబ్బందులైనా కానీ పారద్రోలాలంటూ మా ఇరుగోల సప్పులతో 12 మంది పని బాటలతోటి మేము ఆ ఊర్లోకి వెళ్ళి అక్కడ ఈ యొక్క గావు రంగము బలిగంప అనే ఊరేగింపుతోటి అమ్మను శాంతపరిచి ఆ తర్వాత ఆ ఊర్లో సస్యశ్యామలంగా ఆరోగ్యవంతమై ఎల్లకాలము ఆ యొక్క ఊరు సమస్యలను తొలగి ప్రశాంతంగా ఉండాలని ప్రార్థిస్తూ అమ్మవారికి ఆరతిలతోటి ఈ యొక్క ఆషాఢ మాసం శ్రావణ మాసంలో అమ్మవారికి వేడుకుంటూ ఆ యొక్క వేడుకల్లో పోతరాజు అని ఈ యొక్క తల్లి ముంగట విన్యాసాలు చేసుకుంటూ గావు అని ఒక బలి అమ్మవారికి. ఇప్పుడు గావు అంటే మేకని గావు అంటారా లేకపోతే బలిని గావు అంటారా? బలిని గావు అంటారు. అది ఏ రూపంగా ఉండొచ్చు. ఎప్పుడైతే ముందు తరాల నుంచి కూడా ఇప్పుడు ఫస్ట్ ఈ పోతురాజు అనేది ఎందుకు వచ్చారు, అమ్మవారి ముందు పోతురాజు విన్యాసాలు ఎందుకు స్టార్ట్ అయినాయి, చరిత్ర ఏమైనా తెలుసా అండి? అమ్మవారు ఎక్కువ మనం వింటూ ఉంటే పూర్వకాలంలో ఎక్కడైతే పరశురాముడికి ఎల్లమ్మకు సంఘర్షణ జరిగినప్పుడు ఎల్లమ్మ కథ చరిత్రలో ఎల్లమ్మ పూర్వ ఆ యొక్క కథ సారాంశంలో ఏముందంటే ఎక్కడైతే లందల నుండి ఎల్లమ్మ తల్లి బయటికి వెళ్తుంటుందో అప్పుడు అమ్మను శాంతపరచడానికి, లేకపోతే అమ్మను ఆ యొక్క ఉగ్ర రూపానికి తట్టుకోలేక పరశురాముడు అంతటి వాడు కూడా బీభత్సంగా భయంతో వణికిపోతూ తల్లిని ప్రార్థిస్తూ అమ్మ నన్ను మన్నించు, నన్ను క్షమించు అన్న భావనతోటి అతను ఆడుకుంటూ పాడుకుంటూ అమ్మను శాంతిపరుస్తారనమాట. అప్పుడే ఆ ఊర్లో ఒక దగ్గర చాలా జలకడవలు అంటారు. ఆ జలకడవలు పందిర్లు వేసేసి అమ్మవారికి ఎప్పుడైతే ఈ నా యొక్క పూజ పండుగలు జరిపించి నన్ను వేడుకుంటారో అప్పుడు నేను శాంతిస్తానన్న భావనతోటి అమ్మ వీళ్ళకు పరశురాముడికి చెప్పిన కథ సారాంశంలో విధానంగా ఆ యొక్క అక్కడే పనివాట్లలో కుడతారు అనమాట. అక్కడే జోగిని అని, ఏర్పులోళ్ళు అని, బయళ్ళ వాళ్ళని, పంబల వాళ్ళని, పోతరాజు అని ఈ యొక్క 12 మంది వృత్తికారులు అక్కడే ఆ అమ్మ కథ అక్కడి నుండే మొదలవుతుంది. ఈ యొక్క గావు కార్యక్రమం, రంగం కార్యక్రమం, ఆషాఢ మాస పూజలు అమ్మవారు. రైట్. అయితే మీరు ఎన్ని రోజుల నుంచి, ఎప్పటి నుంచి, ఏ వయసు ఉన్నప్పటి నుంచి ఈ గావు పోతరాజు వేషం వేస్తున్నారు? మా విధానం, మా పూర్వీకులు అనుసరించిన విధానంలో మాకు 5 పటాలు, ధర్మపటం అంటారు. ఎక్కడైతే ఏ గ్రామంకి వెళ్తామో అక్కడ ఒక పటం వేయడం, అక్కడ ఊరు వాళ్ళ నుండి చంద వసూలు చేసేసి వాళ్ళ నుండి కొత్త బట్టలు తెప్పించేసి అమ్మవారి గుడి ముంగట పటాలు రాసి ఏదైతే ఈ 12 పనివాట్లలో ఉన్నారో వాళ్ళు పటాలు వేసేసి అమ్మను వేడుకొని ఆ యొక్క పటాలలో మమ్మల్ని కూర్చుండబెట్టి అమ్మను ఆవహింపజేసేసి ఆ తర్వాత అమ్మ ఆవహించినాక లేచి ఆ అమ్మకు గమ్మిని కట్టడం అంటారు అనమాట. గమని కట్టడం అంటే ఊరుకు 4 పొలిమేరలు ఉంటాయి. ఆ 4 పొలిమేరలు చుట్టూ వేసుకొని ఆ తర్వాత అమ్మకు బలి గావించేసి ఏదైతే పోతరాజు ఉగ్రరూపంగా ఉండేసి అమ్మకు గమనీలు కట్టుకుంటూ వస్తుంటాడో అతని శాంతపరచడానికి ఈ యొక్క బలి కార్యక్రమం జరుగుతుంది. అదే గౌ రూపంగా కావచ్చు, గుమ్మడికాయ రూపంగా కావచ్చు. ఇంకా ఇప్పుడు చాలా మంది పోతరాజులు అంటారు, ఆనెంకాయ అంటారు, నిమ్మకాయలు అంటారు. ఇక మాకైతే ఆ విషయం తెలియదు. మా విధానంలో గుమ్మడికాయ, ఈ ఆట అంటే మేక పిల్ల కావచ్చు, గొర్రె పిల్ల కావచ్చు. ఎప్పుడైతే 4 గమలు తిరుగుతూ పోతరాజు ఆవేశంగా వచ్చి తన యొక్క ఆవేశమైన రూపంతో ఎప్పుడైతే ఆ ఈరగోలు అంటారు, చిన్న కోలు అంటారు, కొట్టుకుంటూ తనకు కనపడే ఒక దైతలను తరుముతూ ఆ యొక్క గ్రామంలో ప్రవేశించినటువంటి దైతలను పారదోలుతూ ఆ యొక్క
4 గమ్నీలు కట్టుకుంటూ వస్తుంటాడో తనను శాంతపరచడానికి ఈ యొక్క గావు కార్యక్రమం ఏదైతే బలి అంటారో అచ్చా. యాటను ఇవ్వచ్చు. యాట తర్వాత కొన్ని ఊర్లలో యాటనిస్తారు, కొన్ని ఊర్లలో గుమ్మడికాయలు ఇస్తారు. రైట్. అవి తనకు ఆహారంగా శాంతపరచడానికి ఆ బలి కార్యక్రమం చేసి తను శాంతపడ్డాక అదే యాటను వెనక్కేసేసి ఆ తర్వాత తన నుండి అమ్మవారిని రైట్. శాంతిస్తారు పోతరాజు అనమాట. రైట్. శాంతించినాక అతను నీళ్లు పోసేసి శాంతపరుస్తారు. ఆ తర్వాత అక్కడ ఏర్పడ్డ అవి ఏవైతుంటాయో వీటినన్నీ ఇక నివృత్తి అయినాయి అన్న భావనతోటి పోతరాజుల దగ్గరకు వచ్చేసి జనాలు తనతో బొట్టు పెట్టించుకోవడము, వాళ్ళకు కలిగిన ఎటువంటి కొన్ని అరిష్టాల వల్ల కానీ పిల్లలు ఇబ్బంది పడడం, జ్వరాలు కావడం, సర్దులు కావడం ఎటువంటి పోతరాజుతో బొట్టు పెట్టించుకొని ఈ యొక్క ఈరగోలతో వాళ్ళకు కొట్టించుకొని వాళ్ళ యొక్క బాధను నివారణ చేసుకుంటారు. రైట్. అయితే ఇప్పుడు మీరు ఇంతసేపు ఇందాక చెప్పేటప్పుడు కూడా మీ లోపల ఒక రకమైన ఉద్రేకం వచ్చింది. అంటే ఆ ఆవేశం అనేది ఎందుకు వస్తుంది? అమ్మవారిని మీరు తలుచుకోగానే లోపల నుంచి వస్తుందా నిజంగా, లేకపోతే అమ్మవారే మీ పైనకి వస్తుందా? అండ్ మీ వీడియోలు కూడా చూసినాం మేము, మీరు మేకని నోటితోనే అంటే దాని పీకని కోసేసి ఆ బలిస్తున్నారు. సో అంత భయంకరంగా అంత వీరత్వం ఎక్కడి నుంచి వస్తుంది మీకు అంత శక్తి? అయితే ఎప్పటి వరకు మాకు ఎప్పుడైతే ఈ దప్పులు వాయిద్యాల శబ్దం మా చెవులు పడుతుంటారు, ఎప్పుడైతే గుగ్గిల పొగాలు వేస్తుంటారో నా అమ్మ నా వెంబడి ఉన్నట్టు నా లోపల ప్రవేశించినట్టు అనుభూతి కలుగుతుంది. అయితే అటువంటి విషయంలో అటువంటి సందర్భంలో మాకు ఆ యొక్క తల్లి అనుగ్రహం వల్ల మాకు కలిగేటి మా నోటి నుండి వచ్చే మాట కానీ మా వల్ల జరిగే ఆ విషయాలు ఏదైనా కానీ మాకు ఆ యొక్క గుడి వాతావరణం, గుడి దగ్గర వెళ్ళంగానే మాకు ఆ యొక్క అమ్మవారి యొక్క మాకు మా పెద్దల వల్ల సంక్రమించిన బీజాక్షరాలు కానివచ్చు, ఇంకే విషయమైన కావచ్చు, మేము అవి మననం చేసుకుంటూ ఒక్కసారి కళ్ళు మూసుకొని అమ్మను దర్శించుకొని 2 చేతులు జోడించేసి అమ్మవారికి దండం పెట్టి, తల్లి నీ సేవలో పాల్గొంటున్న మమ్మల్ని రక్షించి దీవించి ఈ యొక్క గ్రామాన్ని సల్లంగా కాపాడు తల్లి అన్న విషయంను మనసులో మననం చేసుకుంటూ అమ్మకు 2 చేతులు జోడించి ఆమెకు ప్రణామం చేసి ఆ తర్వాత మేము ఆ యొక్క పూజా కార్యక్రమంలో నిమగ్నమై అమ్మవారికి ఆ సేవలో నిమగ్నమై అమ్మవారి సేవలు చేస్తూ ఉంటాం అన్నమాట. రైట్. అంటే ఇప్పుడు ఈ మీ చేతిలో ఉన్నది దాన్ని ఏమంటారు? ఈరగోలు అంటారు. దీన్ని ఈరగోలు అంటారు. ఈరగోలు. ఇది ఎప్పటికీ మమ్మల్ని కాపాడుతూ ఆ యొక్క ఎవరికైనా అని మేము ఒక ఊర్లో పోయినామంటే ఇది ఒక మాకు ఇండికేటర్ అన్నమాట. ఇది ఒక మాకు గుర్తింపు. ఈ ఈరగోలు ఉంటే ఊర్లకు పోతరాజు వచ్చిందని గుర్తింపుగా మాకు ఈరగోలు ఎప్పటికీ మా సంఖ్యలో ఉంటూ మా ఎంబడి ఉంటూ మమ్మల్ని కూడా రక్షిస్తుంటుంది. అక్కడ ఊర్లో కూడా ఎటువంటి ఇబ్బందులు ఉంది. దీన్ని చూస్తేనే కొన్ని దుష్టగ్రహాలు కూడా పరిగెత్తుకొని వెళ్ళిపోతాయి అన్నట్టు భావన. పరిగెళ్తాయి కూడా మమ్మల్ని చూసి. ఎవరికైతే మాకు జరిగిన విషయాలు కొన్ని మీకు నిజంగా జరిగింది అట్లా చూసిరా? ఏదో ఒక సందర్భం ఏదైనా ఇప్పుడు ఎవరైతే మాకు ఎదురుగా వస్తారో ఈ దయ్యాలు బట్టి వాళ్ళకు అనారోగ్యంతో మా దగ్గరికి వస్తారో దీన్ని చూసి వాళ్ళు ఒక రకమైన కదిలి అక్కడ శాంతిపోతారు. అప్పుడే తెలిసిపోతుంది ఈమెకు ఏదో చెడు గ్రాహం మీద ఉన్నది కాబట్టి దీనివల్ల ఆమెకు మేలు జరిగింది, పారిపోయింది అన్న విషయాలు ఇవన్నీ జరిగినాయి, చేసినాం కూడా. అటువంటి ఇప్పుడు నిమ్మకాయలు వేస్తుంటారు, పోతురాజు మొత్తం అమ్మ దారిని కాచి అమ్మ దారి క్లియర్ చేస్తూ పోతుంటాడు అనమాట. పోయేటప్పుడు జోగినులు కానీ పోతురాజులు కానీ నిమ్మకాయలు జల్లుకుంటా, పసుపు జల్లుకుంటా, ఆ పసుపు నిమ్మకాయలు జల్లిన వాళ్ళ మీద కొందరికి అప్పటిదప్పుడే దేవుడు వచ్చేస్తాడు. అప్పటికప్పుడు పూనకం వచ్చినట్టు చేస్తారు జరసేపు. అంటే ఎవరికి అప్పటి వరకు అసలు వీటి పైన విశ్వాసం లేని వాళ్ళు కూడా మీరు జల్లే ఆ పసుపు వల్లనో లేకపోతే నిమ్మకాయల వల్లనో లేకపోతే మీరు ఏమైనా మంత్రం చెప్పడం వల్లనో ఒకలాంటి వైబ్రేషన్ లోపల వచ్చేస్తుంది వాళ్ళకి. ఎట్లా వస్తుంది అది? ఎట్లా అంటే ఏవైతే ఇప్పుడు గుడిలో ఉండేసి ఈ పురోహితులు ఏవైతే అమ్మవారి గురించి యొక్క అష్టోత్తర శతనామావళి చదువుతూ ఈ యొక్క వాళ్ళకు సంబంధించిన ఏమంటారు వాటిని అవి ఎప్పుడైతే గుడిలో ఉచ్చరిస్తుంటారో అక్కడ ఒక
వైబ్రేషన్ ఏర్పడి అక్కడ ఒక అమ్మవారు అమ్మవారు వెలిసిందన్న భావన కలుగుతుంటది కదా. మనకు బయట నుండి పోయి ఆ శబ్దాలు మన చెవులు ఎప్పుడైతే పడతాయో అప్పుడు మనం అనుకుంటాం ఇక్కడ తల్లి సాష్టంగా ఉన్నదన్న భావన మన లోపల ఏర్పడుతుంది. అదే రకంగా మేము ఎక్కడైతే గుడి దగ్గరికి వెళ్తుంటామో, ఎక్కడైతే ఈ విషయాలు జరుగుతుంటాయో అక్కడ సాక్షాత్గా అమ్మవారు మాంకాలమ్మ రూపంగా ధరించి ఆమె మా పైన ఆవహించేసి ఆమె వల్లనే ఈ పసుపు చల్లుతున్న మేము, ఆమె వల్లనే ఈ నిమ్మకాయలు కొరికి పడేస్తున్నామో కోసి పడేస్తున్నాం అన్న భావనతోటి మేము అట్లా చేస్తుంటామో. ఆ రకంగా పూనకాలు రాని వాళ్ళకి పూనకాలు వస్తుంటాయి, పూనకాలు వచ్చిన వాళ్ళు కొందరు శాంతి కూడా అవుతుంటారు అన్నమాట. అంటే మీకు ఇప్పుడు ఒకరిని చూసి వీళ్ళకి దేవుడు తెప్పించాలి అని అంటే అది తెప్పించగలుగుతారా? తెప్పించగలుగుతాం. కాకపోతే వాళ్ళ మీద ఏమన్నా దుష్టగ్రహాలు కనుక వాళ్ళ మీద ఆవహించేసి ఉంటే వాటి ముందు ఫస్ట్ వాళ్ళని శాంతపరిచేసి ఆ దుష్టగ్రహాలను దూరం తొలగించేసి ఈమె అమ్మవారికి పూనక అంటే అమ్మవారు శిశురాలు అవునా కాదన్న ఒక నిర్ధారణ చేసుకొని ఆమె చర్యల వల్ల ఆమె పూజలు చేసే విధానం వల్ల గ్రహించేసి ఆమెకు ఆ యొక్క మంత్రోచ్చారణతోటి ఆమెకు పూనకం రూపంగా తెచ్చి ఆమెకు సేవలు చేయగలిగే అవకాశం కల్పిస్తారు. సో ఇప్పుడు మీరు దాదాపు 30 ఊర్లలో పోతురాజు వేషం వేస్తున్నారు. 30 గుళ్ళల్లో మిమ్మల్ని పిలుస్తారు ఇప్పటికి కూడా. 30 ఊర్లలో ఈ మా పూర్వీకుల నుండి మాకు ఈ వృత్తిపరంగా మాకు సంక్రమించిన ఈ ఊర్లలో అక్కడ ఏ విషయం జరిగినా అని మమ్మల్ని పిలిపిస్తుంటారు. అక్కడ సొరుపు అంటే బర్రెలు చచ్చిపోవడం కానీ, ఎక్కడన్నా ఆ ఊర్లో అనర్థంగా పిల్లలు చచ్చిపోవడం, యాక్సిడెంట్లు కావడము, ఏదో అక్కడ అపకీడు జరుగుతుంది ఊర్లో అన్న భావన కలిగినప్పుడు మా 12 పనిబాట్లో నన్ను పిలిపించేసి ఆ ఊరికి శాంతి కలిగేటట్టుగా బొడ్రాయి పండుగ కానీ, అమ్మవారికి ఈ బోనాల పండుగ కానీ, ఈ యొక్క బోనాలు అర్పించడం, సాకులు పెట్టడము, అమ్మను అంటే ఆమె ఆ యొక్క ఊరికి పట్టిన పీడను తొలగిస్తూ ఆమె యొక్క ఉగ్రరూపాన్ని శాంతపరచడానికే ఈ సాకలని, ఈ బోనాలని ఇవన్నీ పండుగ రూపంగా చేసి ఆమెను శాంతపరిచేసి మళ్ళీ యథాస్థితిగా ఆ గ్రామం చల్లగా ఉండేటట్టు చూస్తున్నాం. మీకు ఎట్లా తెలుస్తుంది ఇవన్నీ కూడా? అంటే ఈ గ్రామంలో దుష్టశక్తి ఉన్నది, ఈ గ్రామంలో గతర్ వచ్చిందని, లేకపోతే ఇంకేదన్నా ప్రాబ్లం ఉంది అని. కొన్ని ఊర్లలో నాకు వచ్చిన అనుభవం ప్రకారంలో అక్కడ వయసు పిల్లలు, విద్యార్థులే కావచ్చు, లేకపోతే వయసులో ఉన్న పిల్లలు ఈ యాక్సిడెంట్ల వల్ల చచ్చిపోవడం, చెర్లలో చచ్చిపోవడము, ఊరేసుకొని చచ్చిపోవడము, యాక్సిడెంట్లు అయ్యి చావడము, కలతల వల్ల ఒకడికొకడు పొడుచుకొని చావడము ఎక్కువ యువకులేది వస్తుంటారు అన్నమాట. అప్పుడు మాకు అనిపిస్తుంది ఆ ఊర్లో అనిపించడం ఏంటి, మాకు ఎవరికో ఒకరికి మేము ఏదైతే 12 పనివాట్లలో ఉన్నామో వాళ్ళకు ఎవరికో ఒకరికి అనిపిస్తుంది ఈ గ్రామంలో ఏదో కీడు ఆవహించింది, ఈ గ్రామానికి కీడు తొలగాలంటే అమ్మవారికి శాంతం పండుగ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఆ యొక్క ఊర్లో ఎంతమంది గణాదులు ఉంటాం మనం, ఎవరైతే బాధ్యులు ఉంటారో ఆ సర్పంచ్ కావచ్చు, అక్కడ ఉన్న పోలీస్ పటేల్ కర్ణాలు వాళ్ళు కావచ్చు, వాళ్ళ గ్రామ పెద్దలకు చెప్పేసి అయ్యా మరి మీకు ఈ రకంగా జరుగుతున్నాయి కాబట్టి మరి అమ్మవారికి శాంతపరిస్తే ఈ యొక్క ఇటువంటి సంఘటనలు నివారణ జరగవచ్చు, శాంతి గ్రామం సుశామలం కూడా ఆస్కారం ఉంటుంది అన్నట్టు. అయితే ఈ గ్రామాల్లో మీరు ఇట్లా చేసేటప్పుడు అమావాస్య, పౌర్ణమి ఇలాంటి రోజుల్ని బాగా నమ్ముతారు జనాలు. అంటే ఈ అమ్మవారి పైన విశ్వాసం ఉన్న వాళ్ళు ఇంకా ఎక్కువ నమ్మే అవకాశాలు ఉంటాయి. మరి అలాంటప్పుడు మీకు అమావాస్య రోజు ఏమైనా అంటే ఎక్కువ దుష్ట శక్తులు కనిపించడం కానీ అలాంటివి నిజంగా జరుగుతాయా? అప్పుడు నిజంగా ఏదైతే మనకు ఈ గ్రహ విధానం అవుతుందో ఒక మనిషి ఒక గ్రహం వల్ల ఈ కీడు జరిగిందన్న భావన ఏర్పడుతుందో అవి అమావాస్య రోజు కానీ, పౌర్ణమి రోజు కానీ, అష్టమి రోజు కానీ వాళ్ళ యొక్క ఏమంటారు రాత అంటాం కదా, అది కొద్దిగా బలైన పడి ఆ యొక్క గ్రహాల యొక్క ప్రభావం వాళ్ళ మీద ఉండేసి వాళ్ళకి ఏదో అపకీడు జరుగుతుంటుంది. అటువంటప్పుడు మేము వాళ్ళ మొక్క కవిలికను పట్టేసి ఈ రోజు నీకు ఏదో విషయం జరిగింది కాబట్టి దీనికి ఏదన్నా శాంతి పూజ చేసి శాంతి నివారణ చేసేసి నీకు మేలు జరిగేటట్టు చేస్తామన్నట్టుగా అతని మొక్క కవిలికలను పట్టేసి మాకు అర్థమవుతుంది ఇతనికి ఏదో
దుస్థితి ఏర్పడింది కాబట్టి ఈయనకు ఏదైనా చేసి అమ్మవారిని జపిస్తూ అమ్మవారిని స్మరిస్తూ అమ్మవారి యొక్క బొట్టును తీసి ఆయన పెడుతూ ఆ బలి యొక్క ఆమెకు ఆ శాంతపరిచేటట్టు ఆ యొక్క గ్రహకు సంబంధించిన విషయాలు నిమ్మకాయలే కావచ్చు ఇంకేదైనా అనేది ఏదైనా కావచ్చు అటువంటి ఆయన ఇంకెళ్ళి దిష్టి రూపంగా తీసేసి ఆయన శాంతిపరిచేసి ఆ గ్రహం దూరం దొరికిచ్చేసి ఆయనకు బొట్టు పెట్టేసి అమ్మవారిని తలుచుకొని ఆయనకు ఆ బాధ నివారణ చేసి ప్రయత్నం అన్నమాట చేసినాము చేస్తుంటాము. వాళ్ళకి మేలు కూడా జరిగింది. మీకు ఏమన్నా అవుతుందా మీకు అమావాస్య పౌర్ణమి అప్పుడు కానీ మీరు ఇట్లా వేషం వేసుకొని రాత్రి పూట అర్ధరాత్రి పూట కూడా మీరు గ్రామాల్లో ఊరేగింపుకు వెళ్తారు, ఆ టైంలో మీకేమన్నా అయ్యిందా పర్సనల్ గా? అట్లా కాకుండా ఇవే నిమ్మకాయ రూపంగా కావచ్చు ఇంకా వేరే ధాన్యాల రూపాలు కావచ్చు ఈ మట్టి రూపంగా కావచ్చు వాటికి అభిమంత్రం చేసుకొని మా దగ్గర ఉంచుకుంటాం. మీ ఏమంటారు దగ్గర ఉంటాయా వాళ్ళు విరుగుడు? ఉంటాయి. మేము ఎక్కడైనా పోయేటప్పుడు ఆ యొక్క బందీస్ ఉంటాం కదా మా బందీస్ మేము చేసుకొని చెట్ల క్రియలను ఉంటాయి యంత్ర క్రియలను ఉంటాయి మంత్ర క్రియలను ఉంటాయి. ఈ క్రియలలో ఏది బాగా మాకు అనుభవం వచ్చింది దాన్ని వాడుతుంటాం ఎప్పటికీ కంటిన్యూ. మాకు అనుభవం ఉంటుంది, మా పెద్దలు ఏ రచ చేసిరో వాళ్ళ అనుభవాన్ని మాకు బోధిస్తారో అదే అనుభవాన్ని మేము కంటిన్యూ చేస్తూ ఆ యొక్క వస్తువులను తీసుకొని దగ్గర ఉంచుకొని మేము వెళ్తుంటాము. దేనికి ఇంకా భయపడేది మాకు ఆ భయం అనేది లేని నిర్భయంగా వెళ్తుంటాం. ఇప్పుడు గ్రామాల్లో ఏదైనా తప్పు చేసిన వాళ్ళ గురించి కానీ ఏదైనా అంటే మనసులో చెడున్న అలాంటి ఉద్దేశాలు ఉన్న వాళ్ళని కూడా పోతురాజు తరిమి తరిమి కొడతాడని చెప్పి పోతురాజు అటు సైడ్ వస్తుంటే చాలా దూరం వెళ్ళిపోతుంటారు నిజంగా ఏదైనా తప్పు చేసిన వాళ్ళు. సో వాళ్ళు తప్పు చేసిరన్న విషయం పోతురాజుకి ఎట్లా తెలుస్తుంది? వాడు మమ్మల్ని తప్పు చేసిన వాడు ఎప్పుడైనా పోలీసులను చూస్తే ఏ రకంగా అయితే వాళ్ళ లోపల కదలికలు వాళ్ళ భయభ్రాంతులను పట్టేసి ఎప్పుడైతే గ్రహిస్తుంటామో అదే రకంగా మా అటువంటి వాళ్ళకి ఎదురుగా వచ్చినప్పుడు వాళ్ళ యొక్క కవలికను బట్టి వాళ్ళ యొక్క కదలికను బట్టి ముఖం యొక్క కవలికలను బట్టేసి మేము గ్రహిస్తాం. వీడేదో చెడు పని చేసిన ఎదురుకు వచ్చినట్టు ఆ అమ్మవారిని ఆ బీజాక్షరాలు మననం చేస్తూ కన్ను తెరిచి చూస్తే వాడు అక్కడ నుండి అక్కడే భయపడిపోతాడు. అప్పుడు ఈ ఈరవలు తీసుకొని నాలుగు తలిగిస్తే పోతూనే ఉంటారు. ఆయన ఎంత దూరం ఉన్నా వదిలిపెట్టారు. వాడికి ఆ విషయం అనేది మర్చిపోయేసి అమ్మ నేను ఇంకా తట్టుకోలేన్న భయంతో పరిగెడుతూ ఉంటాడు. పరిగెత్తినప్పుడు పోతురాజు కూడా ఎంబడే ఉరుకుతారు. ఎంబడి ఉరుకుడు కొద్ది దూరం మాకు హద్దులు అనేది ఉంటే ఏవైతే గ్రామానికి పొలిమేర అంటాం కదా ఆ పొలిమేర ఆవరణ లోపల అంటే మాకు కనపడినంత దూరం పరిగెత్తి వస్తుంటాం అన్నమాట. మాకు కనపడేంత వరకు వానెంబడి ఉంటాం చదువుతుంటాం. మేము ఇక్కడ ఉన్నా కానీ వానికి అదే అనుభూతి కలుగుతాం. నా వెనక పోతురాజు వస్తుంది అన్నట్టు మా రూపం వానికి ప్రత్యక్షం వానికి కనపడుతూ వానికి భయపెడుతూ వాడు ఎప్పుడైతే ఆ లోపల ఏర్పడ్డ దురలక్షణాలు వాడు మానుకుంటాడో అప్పుడు వాడు మామూలు మనిషి అయిపోయి మళ్ళీ కొద్దిగా నిదానానికి వస్తుంది. ఇది ఈరవోల దేంతో తయారు చేస్తారు? ఇది జన్ము అంటారు, ఏదైతే నార అంటారు కదా చెట్లలో ఆ పండే ఆ సొప్ప దాన్ని జన్ము కట్ట అంటారు. జన్ము చెట్లు దాంతో దాన్ని తీసేసి ఈ రోజుల్లో ఇప్పుడు అప్పుడంటే మేము తెచ్చి మా పూర్వీకులు ఆ చెట్లను తెచ్చేసి ఆ జన్మను తెచ్చేసి నానబెట్టి కొట్టి మళ్ళీ ఎండబెట్టేసి దాన్ని జన్మగా తయారు చేసి అల్లేవాళ్ళు. ఇప్పుడు బజార్లో దొరుకుతున్నాయి కాబట్టి బజార్ నుండి తెచ్చేసి మేమే దీన్ని అల్లుతుంటాము. అల్లినాక దీనికి కావాల్సిన నైవేద్య రూపంగా ఏవో పసుపు బండారు ఇంకా అగరబత్తులు అవన్నీ చూపెడుతూ వీటికి ఒక ఆహ్వాన మంత్రం ఉంటుంది. ఆ మంత్రం చెప్పిస్తూ వీటికి మేము శుద్ధి చేసుకొని ధరిస్తాం. మంత్రంతో శుద్ధి అవుతుందా? మంత్రంతో శుద్ధి అవుతుంది. మేము ఒట్టి నీళ్లు తీసేసుకొని అట్లా కొడితే కూడా శుద్ధి అవుతుంది. ఇట్లా చేతిలో నీళ్ళు తీసుకొని అభిమంత్రం చెప్పుకొని అట్లా ముఖాన్ని కట్టినాని మీకు ఆవహించిన యొక్క దుష్ట శక్తులు కూడా శాంతి అయ్యే సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అంటే మీరు శపించినా తగులుతుంది ఉన్నాయి. అందుగురించే ఇప్పుడు వీధికి డాక్టర్లు అప్పుడు ఇక్కడ డాక్టర్లమ్మా మొత్తం ఈ పని బాటలో అనమాట. బయలులో ఏపులో ఈ పోతరాజులు తప్ప అప్పుడు వైద్యులు లేరు. మమ్మల్ని అందుగురించి భూత వైద్యుడు అని సంబోధిస్తుంది. భూత వైద్యులు అంటారు. డాక్టర్ తోటి కానీ పనులు మాతోటి జరుగుతుంటాయి. అది నిదర్శనం.
సో సైకలాజికల్ గా వాళ్ళు ఏదైనా అయ్యి ఉన్నా మెంటల్ గా వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉన్నా మీరు తీర్చగలుగుతారు, సెట్ చేస్తారు. అయినాయి ఆ రకంగా డాక్టర్ల దగ్గరికి పోతూ పోతూ వాళ్ళు డాక్టర్లతో రిసీవ్ చెంది మా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకు ఏదో రూపంగా బలి రూపంగా వాళ్ళతోటి దించేస్తూ వాళ్ళకు అంటే బలి ఇవ్వడం, కొన్ని కొబ్బరికాయతోటి కొన్ని చేస్తాం, నిమ్మకాయలతోటి కొన్ని చేస్తాం, గుమ్మడికాయలతోటి కొన్ని బలి వాళ్ళకు బలిదా వాళ్ళ మీద ఏదైతే హావ అంటే అంటే ఆవహించుందో దాన్ని ఆవహించిందో తీసేస్తారు. దానికి నివారణ చేస్తాం అన్నట్టు. అది ఎప్పుడైతే తొలగిపోతో ఈ మనిషి కొద్దిగా కదిలేసి మళ్ళీ పూర్వ స్థితిలోకి వస్తాడు. అయితే ఇప్పుడు అమ్మవారిని ఊరేగించేటప్పుడు మీకు నిజంగానే దుష్ట శక్తులు కనిపించినాయా ఎప్పుడైనా? కళ్ళకి ఎట్లా కనిపిస్తుంది అది? కళ్ళకు ఎట్లా అంటే మనం అద్దంలో మన నీడని మనం ఎట్లా చూసుకుంటామో ఆ యొక్క నీడ కూడా మన ఎంబడి వస్తుందేమో, మన ఎంబడి కదులుతుందేమో, మన ఎంబడి సపోర్ట్ చేస్తుందేమో అన్నట్టు ఆ భావన మాకు భావన వస్తుంది. కంటికి ఏం కనిపించదు, కనపడదు, ఛాయ రూపంగా కనపడుతుంది. ఛాయ రూపం కనపడుతూ మమ్మల్ని కూడా భయపెట్టిస్తుంటది. మమ్మల్ని భయపెట్టిస్తుంటే మాకు అప్పుడే రోమాలు ఇట్లా అట్లా అంతా మాకు ఇట్లా ఉగ్రం వచ్చేసి హే నాయంబడి ఏదో వస్తుంది, ఏ బిస్మిల్లా రాయమని రాయం చేరుకు చంద్రుని మోకు బంధం చూరి చెరసే బీరన్మాన్ అనేసి మా యొక్క బీజాక్షరాలు ఏవైనా తీసుకొని మా దగ్గర ఈరగోల లేకున్నా అని అట్లా ఇట్లా పిడికిలి బీచి ఇట్లా గట్టిగా చూస్తే తొలిపోతాయి. బీజాక్షరాలు మా అంటే దేనికి అవి ఆ మంత్రాలు ఉన్నాయి అన్నమాట. పారద్రోడడానికి ఉన్నాయి, రప్పించడానికి ఉన్నాయి. అటువంటి ఆ మంత్రాలు ఆ పూర్వీకులు వాళ్ళు అనుభవంతో వాళ్ళ పుస్తకాలలో రాసి మాకు అట్లే మాకు సంక్రమిస్తూ వీటిని మననం చేస్తూ ఏ మంత్రం దేనికి వర్తిస్తుంది అన్న ఆ విధానం మంత్ర విధానం చెప్పి దాని యొక్క సారాంశం చెప్పి లిఖితపూర్వకంగా మాకు ఉన్నాయి కాబట్టి మాకు ఏది అవసరం వస్తుందో అవి మేము మననం చేసుకుంటూ వాటిని జపం చేస్తూ నిత్య పూజ ఆరాధనలు చేస్తుంటూ వాటిని మనం కంఠస్థం చేసుకుంటాం అన్నమాట. ఎక్కడైనా పోయినప్పుడు మాకు అవి తోడ్పాటుగా ఉంటాయి. రైట్. అయితే మీ గురువు గారు అంటే మీ గురువు ఎవరు ఫస్ట్? మా నాయన, మా తాత పరంగా మా నాయన పరంగా నా పరంగా మాకు. ఇప్పుడు పోతురాజు అవ్వాలనుకునే వాళ్ళు దేన్నైనా వదిలిపెట్టేయాలా? అంటే ఇప్పుడు కొంతమంది ఇప్పుడు పూజారులు ఉంటారు, వాళ్ళు తీసుకోవాలని అంటే జంజం వేసుకున్నారంటే ఇంకా వాళ్ళు నాన్ వెజ్ తినొద్దనో లేకపోతే ఇంకా రకరకాల రూల్స్ ఉంటాయి కదా. అట్లా మీకు సపరేట్ సెక్షన్ రూల్స్ ఏంది అసలు? పోతురాజు అయినాక ఇక మీరు ఈ పని చెయ్యొద్దు, ఈ పని చెయ్యాలి అనేది ఏంటి? ఒక 2-3 అయితే కొన్ని అపకార్యాలు ఉంటాయి. ఏవైతే ఈ సావు అంటాము, దినాలు అంటాము, ఈ ఆడపిల్లల యొక్క 21 రోజులు అటువంటి అపకార్యాలలో పోకూడదన్న నిబంధనలు ఉంటాయి. ఎందుకంటే రోజు అమ్మవారిని సేవిస్తాం కాబట్టి, అమ్మవారిని పూజిస్తాం కాబట్టి ఇటువంటి జాగాలలో కొద్దిగా మాకు మా గురువుల నుండి ఇటువంటి విషయాలు జరుపు. అప్పుడైతేనే ఏదైతే మంత్రం మనం నేర్చుకొని ఉన్నామో దానికి అపశుద్ధి కలగకుండా శుద్ధి అయ్యేటట్టుగా అది ఒక నిబంధన ఉంది, అంతే ఉంది. కానీ ఎన్ని రోజులు ట్రైనింగ్ తీసుకుంటారు మీరు? ట్రైనింగ్ ఏం ఉండదు, వాళ్ళు ఎంబడి వెళ్తూ అట్లా కంటిన్యూషన్ అంతే. ఇక ఇప్పుడు నాకు పుట్టినప్పుడు అంటే మా ఈ వృత్తిలోకి దిగేటప్పుడు 5 ఏమంటారు 5 ధర్మపటాలు అంటాం. అంటే ఈ ఊర్లో ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది నుండి కొన్ని చందాల రూపంగా అయ్యా నా కొడుకుకు మీ ఊరికి పోతురాజు వృత్తిపరంగా నా వెనుక కొనసాగేటట్టుగా ఆయనకు మేము గురువు దీక్ష ఇవ్వడానికి మేము తలుచుకున్నాం కాబట్టి మీ ఊరుండి మాకు ఇంత సాయం చేసి మా కొడుకును ఈ ధర్మపటం రూపంగా ఆయనకు శిక్షణ ఇచ్చేసి ఆ తర్వాత మీ యొక్క నేనెట్లయితే ఇప్పుడు మీకు ఉపయోగపడుతుంది నా కొడుకు కూడా మీ గ్రామానికి ఉపయోగపడేటట్టుగా చేయడానికి మేము ఈ యొక్క కార్యక్రమం పూనుకున్నాం కాబట్టి మీరు దీనికి కావాల్సిన డబ్బు తోడ్పాటు కానీ ఆర్థిక సాయం కానీ ఇంకే విధమైన సాయం చేస్తే మేము తీసుకొని మా కొడుకుని ఈ వృత్తి లోపలికి దించుతున్నాం, నా తర్వాత వారసుడే అని చెప్తున్నాం. అట్లా చెప్పినప్పుడు ఇంకా అప్పటి నుంచి మీరు కంటిన్యూగా చేయాలి. ఏదైనా సంవత్సరం ఆపితే ఏమవుతుంది? ఏం కాదు. ఇప్పుడు నాకు కొద్దిగా ఇబ్బంది ఉన్నప్పుడు నా తమ్ముడు ఉన్నాడు,
ఇప్పుడు మా తమ్ముడు కూడా లేడు, మా కొడుకు ఉన్నాడు. వీళ్ళందరూ ఉంటారు, ఎట్లా ఉంటారు, కానీ అక్కడ ఆ యొక్క పోతరాజు పాత్ర వహించేవాడు ఒకడే ఉంటాడు అన్నమాట. ఈ వెనక మేము అందరం ఉంటాం. అతను మెయిన్ రోల్ వచ్చినప్పుడు అతను ఆ వేషం, పోతరాజు వేషం కట్టేసి ఆ యొక్క బలి కార్యక్రమం నిర్వహిస్తుంటాడు. అయితే ఇప్పుడు మీరు గావు పడతారు కదా, గావు పట్టడం బలి ఇవ్వడం అని చెప్పారు. మీరు ఆ రక్తము సేవించినప్పుడు కానీ, ఇప్పుడు మీరు అది మేకని అట్లా కొరుకుతున్నప్పుడు రక్తం మీ నోట్లోకి వెళ్తుంది, రకరకాలుగా మీ ఒంటి పైన మొత్తం ఉంటుంది. ఎంత అంటే భయంకరంగా, చూస్తేనే భయం వేసేటట్టు ఉంటుంది మాకు. అలాంటిది మీకు పచ్చి రక్తం తీసుకోవడం వల్ల ఏమి ఇన్ఫెక్షన్స్ కానీ, ఆరోగ్యం పాడవడం అలాంటివి ఏం జరగవా? అటువంటిది మేము అమ్మవారి మీద భారం వేస్తూ చేస్తుంటాం ఈ కార్యక్రమాలని. ఎప్పుడైతే అక్కడ ఆ గుగ్గిల పొగలు, ఆ వాసన, ఆ డప్పుల యొక్క దరువు, ఆ యొక్క శబ్దం ఎప్పుడైతే మాకు వినపడుతుందో, మాకు ఆ గుగ్గిలం యొక్క పొగలు మాకు తలుగుతుంటాయో, అప్పుడే మా వెంబడి మాకు ప్రత్యేకంగా అమ్మవారు తోడున్నట్టుగా ఆ యొక్క నిదర్శనం ఏర్పడుతుంటుంది. ఏ విషయంలో అయినా కానీ ఇంకా అమ్మాయి మా తోడు ఉన్నది కాబట్టి మాకేం భయం లేదు. గుర్తుంటుందా మీరు అట్లా చేసిరన్న సంగతి? తర్వాత గుర్తుండదు. చేయబోయే ముందు నేను కొన్ని జాలలో చూసాము, ఈ గొర్రెలు ఇచ్చేప్పుడు మనం గొర్రెలు సాధారణ చూస్తాం, వాటి ముడ్డి ఎంబడి మొత్తం ఏమంటారు పురుగు కాచుకొని ఆ రకంగా ఉండి ముక్కులకి వెళ్ళి అంత గలీజ్గా ఉంటాయి. అంటే అబ్బా అయినా దీన్ని కోరికేవాడిని అన్నాను. అటువంటి వాటిని తెచ్చిస్తారు. ఇక మాకేముండదు. ఇక ఎప్పుడైతే పేయి మీదకి మేము వచ్చి అక్కడ అమ్మవారి ముంగట, పందిళ్ళ ముంగట కూర్చొని ఉంటాం ఆసనం వేసుకొని, ఎప్పుడైతే మాకు పసుపు కుంకుమ బండారు, మాకు అది అమ్మవారిది ఆ రూపం, పోతరాజు రూపము ఏర్పాటు చేస్తున్నా, ఆ రకంగా మమ్మల్ని తయారు చేస్తుంటారు, అప్పుడే మా లోపల చలనం స్టార్ట్ అయిపోతుంది, వైబ్రేషన్ మొదలవుతుంటుంది. ఆ కళ్ళల్లో అంటే ఇక ఒకటే, మాకు ఈ 2 కళ్ళు పనిచేయవు, 3వ కన్ను ఒకటే పనిచేస్తుంది అన్న భావన నాకు ఏర్పడ్డది. మా పూర్వీళ్ళు కూడా అది, మా నాయన కూడా అదే రకంగా చెప్పేవాడు, ఆయన కూడా అదే రకంగా మెదిలేవాడు. అట్లా కళ్ళు మూసుకుంటే ఇలా రావటం, అమ్మవారు దర్శనమై ఆమె చూపే మార్గంలో ఆమె ముంగట కదులుతుంటే మేము వెనక కదులుతుంటాం, మేము ముంగట కదులుతుంటే ఆమె మా వెనక వచ్చిన భావన మాకు ఏర్పడుతుంటుంది. మేము ఒక రకంగా ఎక్కడన్నా మాకు ఇబ్బంది కలిగినా అని అమ్మవారు మమ్మల్ని వచ్చి లేపుతుంటుంది అన్న భావన ఉంటుంది. లేపింది కూడా. మేము ఎప్పుడన్నా అమ్మకు ఇబ్బంది కలిగిందంటే మేము వీరగోళ చెర్రగోళ చప్పుడుతోటి ఆ యొక్క దుష్ట శక్తులను పారదోలిన సందర్భాలు కూడా మాకు అవగతం అవుతుంటాయి. అయినాయి కూడా. మేము లీనమైపోతుంటాం, ఇంకా మాకేం తెలియదు. ఇంకా మేము, ఎందుకంటే మీరే చెప్తున్నారు, ఎందుకు పురుగులు ఉంటాయి, దాని మీద బ్యాక్టీరియాలు ఉంటాయి, ఆ పచ్చి రక్తం అనేది అసలు మంచిది కాదు. అలాంటిది మీరు చాలా పెద్ద రిస్క్, మీ జీవితమే పణంగా పెట్టి మీ వృత్తిని మీరు కొనసాగిస్తున్నారు. ఇప్పుడు మీతో చెప్తుంటే మాకు అది ఏర్పడుతుంది. అది నాకు జరిగిన సంఘటనలు మాకు అందరికీ జరిగినాయి. అది యథార్థం. దీంట్లో ఎటువంటి దాపరికాలు లేవు, ఎటువంటి కల్పితాలు లేవు. అమ్మా, ఇది విషయం. అంటే ఎవరైతే అమ్మవారికి మేము లీనమైపోయి ఉంటాం, మేము అమ్మవారు వాళ్ళని అనకూడదు. ఇప్పుడు మమ్మల్ని చూసి వీళ్ళు, మేము ఒక దగ్గర గావపడుతున్నాం, ఒక దగ్గర పోతరాజు వేషధారణ వేసినాం అంటే మమ్మల్ని చూసి పిల్లలు, ఇప్పుడు ఇక్కడ మామూలుగా మా ఈ పిల్లల్ని చూసినాం, ఇక్కడ వీళ్ళు కూడా ఒక తాడు తీసుకొని అట్లా అట్లా ఉరుకుతూ పరిగెడుతూ పోతరాజు అనుకోండి, ఈ యొక్క విన్యాసాలు ఈ పిల్లలు చేస్తుంటారు. అదే రకంగా మమ్మల్ని చూసి కూడా వీళ్ళు తయారయ్యారు. నేను చిన్న ఉన్నప్పుడు సత్యశాలని, అప్పుడు అది కల్చర్, సత్యశాల అనేది మెద్రాసు నుండి వచ్చిన కల్చర్. అది ఆ కాళీ రూపం వేసుకొని, మాంకాలమ్మ రూపం వేసుకొని కొన్ని రాక్షసులు ఆ కాలికి ఎంబడి, ఆ రాక్షసులు గణాదులు అంటున్నాడు, కాళిక రూపం వేసుకొని ఉంటే కాళిక ఎంబడి కొన్ని రాక్షసులు అదే రూపంగా అడ్డగుడ్డలు చుట్టుకొని ఆకులతోటి అదేదో అలంకరణ చేసుకొని అట్లా అమ్మవారి ఎంబడి ఓ శక్తి లాగా వాళ్ళ గణాదులు అంటే వాళ్ళ ఏమంటారు, వాళ్ళ పరివారం లాగా ఎంబడి వచ్చేవాళ్ళు అనమాట. ఆ సత్యేశాల నుండి ఆ సత్యేశాల తర్వాత ఏదో లోటు కనపడుతుందని సత్యేశాల ఎంబడి అమ్మవారికి పోతరాజులు తయారు చేశారు. అదే పోతరాజులు ఇప్పుడు పలారం మండలం ఒకటి వేసి పోతరాజు శక్తి వేషాలు అంటారు. శక్తి వేషాలు అది మద్రాసు నుంచి వచ్చింది.
అయితే ఇప్పుడు నిజంగానే నేను అదే అడుగుదాం అనుకున్నా. ఇప్పుడు మీరు గ్రామాల్లో మీ తరతరాలుగా వంశపారంపర్యంగా వస్తుంది. ఇప్పుడు కొంతమంది వాళ్ళంతట వాళ్ళే ఒక ఏదో కొంతమంది గ్రూప్ జాయిన్ అయిపోయో అట్లా వెళ్తున్నారు కదా. అంటే పలారం బండ్ల ఎంబడి పోతురాజులు వాళ్ళు ఉంటే ఒక లుక్ వచ్చేస్తుంది. లక్షలు లక్షలు తీసుకుంటున్నారు. తీసుకొని అదొక సెటప్ అంతా వచ్చేసి ఆ పండగని ఉత్సాహంగా జరిపిస్తాం మేము అని చెప్పి అంటే ఇస్తున్నారు, వేషాలు వేసుకొని వస్తున్నారు. అలాంటి వాళ్ళ వల్ల మీ జీవనాధారం పైన ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది? మాకు ఎటువంటి వాళ్ళతోటి మాకు ఎటువంటి ఇబ్బందులు కలగలేదు ఇంతవరకు. కలవ కూడా ఏమంటారు, నిజం నిజమే, అబద్ధం అబద్ధం అన్నట్టు. మేమే వాళ్ళు న్యాచురలే, ఆర్టిఫిషియల్. వాళ్ళు ఈ రోజు ఈ ఊర్లో ఏదైనా కీడు జరిగిందంటే జవాబుదారు మేము ధైర్యంగా ముందుకెళ్ళి ఆ యొక్క ఆ ఊర్లో ఏర్పడ్డ యొక్క అల్జడిని కావచ్చు, ఏదన్నా అక్కడ ఏర్పడ్డ శక్తిని మీరు తొలగించేసి దానికి జవాబుదారిగా మేము నిలబడి వాళ్ళకి ధైర్యం చెప్పేసి మేము ముందుకెళ్తూ వాళ్ళని ధైర్యపరుస్తూ శాంతి పరుస్తూ అక్కడ అమ్మవాళ్ళతోటి ఇక్కడ జనాలకు మేము మధ్యవర్తం వహిస్తూ మేము ఒక గ్రామానికి సంరక్షకులో ఉంటాము. దాంతో ఒక్క పోతరాజుతోటి కాదు, ఈ విధానంలో అమ్మవారిని శాంతిపరచాలంటే 12 పనిబాట్లను ఉంటారు. అందరూ ఏకమై. ఆ 12 ఏంటండి ఒకసారి చెప్పరా? బైన్ల పంబల, ఏర్పుల, పోతరాజు, హౌస్ల వాళ్ళు, ఒడ్ల వాళ్ళు, కమ్మరి వాళ్ళు, కుమ్మరి వాళ్ళు, మళ్ళీ నీరుడు వాళ్ళు, మళ్ళీ పెద్ద మేతరి వాళ్ళు, సాకలి వాళ్ళు, ఇంకో వచ్చేసి పోతరాజంబడి ఒక మసిదేవి అని, వీళ్ళందరూ వీళ్ళ తోడుగా ఒక 5గురు ఈ శివశక్తులు ఉంటారు అన్నమాట. వీళ్ళంతా కలిసి ఆ యొక్క గుడి దగ్గర ఎక్కడైతే అమ్మవారు వెలిసి ఉందో ఆ గుడి దగ్గరికి వెళ్ళేసి అక్కడ అమ్మవారిని ప్రార్థిస్తూ ఆమెకు కావాల్సిన ప్రసాదాలు, ఆమెకు కావాల్సిన భోజనాలు, ఆమెకు కావాల్సిన మంత్రాలతోటి అమ్మవారికి గుగ్గిలం పొగలతోటి దప్పు సప్పులతోటి అమ్మవారిని వేడుకుంటూ ఆమెను శాంతిపరచడానికి ఆ బైన్ల వాళ్ళు, పంబలి వాళ్ళు చేసిన విధానాలను ఆ యొక్క గ్రామానికి ఏర్పడ్డ సంకట స్థితిని తెలపడానికి ఏర్పుల వాళ్ళు భవిష్యవాణి రూపంలో వాళ్ళు చేస్తుంటారు. ఆ ఊరికి ఏర్పడ్డ అసంఘటాన్ని పారదోలుతూ ఈ 2 క్రియల తర్వాత 3వ క్రియనే పోతురాజు పాత్ర. ఆ పోతురాజు వచ్చేసి అక్కడ ఏవైతే దుష్ట శక్తులు ఉన్నాయో ఆ దుష్ట శక్తులను పారద్రోడానికి ఈరోగోళల సప్పులతోటి, దప్పు దరువులతోటి, దప్పు సప్పులతోటి, మళ్ళీ ఆ గుగ్గిలం పొగలతోటి అక్కడ పోతరాజు విన్యాసాలు చూస్తుంటే అక్కడ ఉన్న శివశక్తులు కూడా వాళ్ళకు పూనకాలు చేసి ఆ యొక్క గ్రామంలో ఏర్పడ్డ అసంఘటిత పరిస్థితులను వాళ్ళు కూడా వ్యక్తపరుస్తూ ఇవన్నీ జరిగినాక ఇంకా అమ్మ శాంతించేసి ఆమె శాంతించిన నాకు సంతోషం, నేను సంతోషపడ్డా. మీ గ్రామానికి ఎటువంటి విషయం జరగదు, నేను మీ గ్రామాన్ని కాపాడుతానంటూ దీవిస్తూ అమ్మవారు ప్రసన్నమవుతుంటుంది, శాంతిస్తుంటుంది. అది జరుగుతుంటుంది. ఇది కుల వృత్తుల వరకు అప్పటి నుండి ఏర్పడ్డారు. ఇప్పుడు అది ఎన్ని లక్షలు పెట్టి ఎవరు ఏది చేపించినా అని ఆ యొక్క గ్రామానికి పట్టిన దుస్థితి మాత్రం ఈ పనిబాటలతోటి ఏదైతే మెయిన్ గుడి గ్రామానికి ఉన్నదో ఆ గుడి దగ్గర జరిగే ఆ గ్రామ దేవత దగ్గర జరిగే పూజ విధానాల వల్లనే అక్కడ ఊరికి మేలు జరుగుతుంది. కానీ ఇప్పుడు పలారం వల్ల అంటే ఏమో ఇప్పుడు ఊర్లో బోనాలు జరుగుతాయి కదా, ఊర్లో బోనాలు జరిగితే ఇప్పుడు సిటీలో అయితే బోనాలు ఇవాళ జరిగితే రేపు పలారం బండి తీస్తారు, లేదంటే సాయంత్రం తీస్తారు. అట్లా ఊర్లో ఎప్పుడు జరుగుతుంది, ఎన్ని రోజులు జరుగుతుంది బోనాల పండుగ? ఒక్కో ఊర్లో ఒక్కో రకంగా ఉంటుంది. అది పూర్వీకుల నుండి ఏ రకంగా చేసిరో అది ఒక ఆచారం ప్రకారంగా అదే విధానాన్ని అనుసరిస్తూ ఊర్లో పండుగలు ఒక్కో రకంగా ఒక్కో ఊర్లో అదే పూర్వ ఆచారాన్ని పట్టేసి ఆ యొక్క విధానాన్ని అనుసరిస్తూ ఆ విధానాన్ని జరుపుతుంటారు ప్రతి సంవత్సరం పండుగలు అనమాట. అక్కడ 3 రోజుల పండుగ ఉంటుందమ్మ. మొదటి రోజు శుద్ధి పండుగ ఉంటుంది, రెండో రోజు గౌరంగం అనే కార్యక్రమం ఉంటుంది, మూడో రోజు
సాగదోలడం అని ఉంటుంది. బోనాలు ఫస్ట్ రోజు ఎత్తుతారా సెకండ్ రోజు? ఫస్ట్ రోజు బోనాలు అయిపోతాయి. ఫస్ట్ రోజు బోనాలు అవుతుంది. మరుసటి రోజు గావురంగం, అది భవిష్యాన్ని చెప్పడం, ఆ యొక్క కార్యక్రమం జరుగుతుంది. మూడో రోజు సాగదోలడం అని ఉంటుంది. సాగదోలడం అంటే ఇప్పుడు ఈ రెండు విధానాలను చేసిన తర్వాత, రెండు పండుగలు చేసిన తర్వాత మూడో పండుగ ఏముంటుంది అంటే గ్రామం మొత్తం పొలిమేరలు ఊరు దాటి వెళ్ళిపోయి అక్కడ వాళ్ళు ఏమంటారు, అక్కడ వంట వార్పు చేసి అక్కడే వనభోజనం చేసేసి అక్కడ అమ్మవారిని పశు రూపం గౌరమ్మ రూపంలో చెట్ల కింద అమ్మవారి గౌరమ్మ రూపంలో పూజలు చేస్తూ వనాలలో భోజనం చేసేసి అమ్మకు శాంతపరిచేసి, అమ్మ ఇంకా మళ్ళీ మా యొక్క ఊరు లోపల ఎటువంటి అరిష్టం జరగకుండా చూడు తల్లి అని కాపాడుకొని ఆ ఊరు అవతల పొలిమేర దాటి అవతల వచ్చేసి ఆమెకు శాంతి చేసి ఆకలి పెట్టేసి ఆమెకు బలి కార్యక్రమాలు, ఇప్పుడు ఏటలు వస్తే వాళ్ళు చుట్టాలను పిలిపించుకొని తిని తాగేసి మళ్ళీ పొద్దుెక్కే ముందు పోతారు. పొద్దు తర్వాత పొద్దు గుట్లు పడ్డానికి మళ్ళీ ఊర్లు వాళ్ళ పిల్ల మేక గొడ్డు గోధుమ మొత్తం ఒక దూరణాలు కడతారు ఊరు. ఆ దూరణాల కింద ఉండి అందరూ ఊరి పొలి మీద దాటి జ్వాల తోరణం దాటి వెళ్ళిపోతారు. ఊర్లో ఆ రోజు పొయ్యి పెట్టరు అంటే ఊరి పొలి మీద దాటినాకనే అక్కడ ఉన్నాక అక్కడ వనభోజనం చేసేసి అమ్మవారికి గౌరమ్మ రూపంలో గ్రూపులుగా ఏ కులం వారు వాళ్ళు ఒక అమ్మను ఏర్పాటు చేసుకొని ఊరవతలో ఆమెకు నైవేద్య రూపంగా శాఖల రూపంగా ఆమెకు సమర్పించేసి శాంతపరిచేసి వాళ్ళు తృప్తి చెంది పొద్దుకి మళ్ళీ ఇళ్ళలోకి వచ్చేసి దీపం పెట్టుకొని సంతోషంగా ఉంటుంది ఆ సంవత్సరం. అయితే ఇప్పుడు గ్రామాల్లో ఇట్లా ఊరేగింపు అదంతా చేసిన తర్వాత మామూలుగా అప్పట్లో అయితే చాలా మంది అంతా కలిసి ఊరంతా ఒకటేసారి బోనాలు తీస్తుండే, ఒకటేసారి గుడికి వెళ్తుండే, అదంతా ఊరంతా ఏకం అవ్వడం, వాడకట్టు అంతా ఒకటి దగ్గరికి రావడమే అప్పుడు పండగ అంటే. ఇప్పుడు ఏంటంటే ఎవరిది వాళ్ళే బోనం పెట్టేసి వస్తున్నారు. కొంతమంది ఇంటికే పిలిపించుకుంటున్నారు పోతురాజుని. ఇక అప్పుడు గ్రామానికి ఇంటికి సంబంధం లేదు. అంటే ఇక ఎట్లా అయిపోయిందంటే ఇండివిజువల్స్ అయిపోయింది మొత్తం. ఇప్పుడు దీనిపైన మీరు ఏమనుకుంటున్నారు? అప్పటి పద్ధతి బాగుందా, ఇప్పటి పద్ధతి బాగుందా? అప్పటి పద్ధతి బాగుందా. ఇప్పుడు వాడుక భాషల్లో మేము చాలా వింటుంటాం. అప్పటి అంటే మా వయసు కంటే ఒక జనరేషన్ మాకంటే పెద్ద వయసులో తీసుకుంటే మీరు మంచి కూరాకు తిన్నారు, మీరు అంటే ఇప్పటి ఆహారం కాకుండా ఇప్పటి ఫుడ్ కాకుండా మీరు అప్పుడు న్యాచురల్ ఫుడ్ తిన్నారు, మీరు ఇప్పుడు వచ్చేసి మా అన్ని కల్తీ ఫుడ్ అన్నట్టుగా అప్పటి వేషధారణకు, అప్పటి పూజా విధానాలకు, అప్పటి కల్చర్కు ఇప్పటి కల్చర్కు దీంట్లో కూడా మొత్తం కలుషితం అయిపోయింది. మాకు ఒక్కోసారి బాధ అనిపిస్తుంది. బాబు మేము పక్క ఊర్లలో గమనిస్తుంటాం, ఇక్కడ కూడా గమనిస్తుంటాం. అక్కడ మెయిన్ గుడికాడ పండుగ జరుగుతుంటుంది, మెయిన్ గుడికాడ మేము చేసే కార్యక్రమం చేస్తుంటాం. ఎక్కడో ఒక గల్లీలో ఎవరో ఒక సంపన్నుడు ఎవరో ఒక పైసలు బాగా ఖర్చు పెట్టడం ఇక తనకు అర్థం కాకుండా ఇక ఒక ఊర్లో అతనే ఏదో ఒక గొప్ప వ్యక్తి అనుకొని ఏదో. అప్పుడు ఎంత డబ్బులున్నా ఏమున్నా అందరితో పాటేనా? అప్పుడు డబ్బులు ఎక్కువ ఇచ్చేవాళ్ళు, గుడికి ఊరి క్షేమాన్ని గురించి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ క్షేమం ఇప్పుడంతా మొత్తం స్వార్థం. ఇప్పుడు ప్రజాసేవకు ప్రజల విషయం ఏర్పడే విధానానికి ఇవ్వకుండా వీళ్ళేం సొంత విషయాలు, సొంత యొక్క వాళ్ళ స్టేటస్ అంటే వాళ్ళ స్టాచర్ చూపెట్టడానికి ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నారు అనమాట. ఈ యొక్క గణేష్ పండుగ కానీ, ఈ నవరాత్రుల దుర్గమ్మ పండుగలు కానీ వాళ్ళకు ఈ యొక్క ప్లస్ పాయింట్ అనమాట. నేను ఊర్లో ఒక తోపును అన్నట్టుగా వాళ్ళు చూపెట్టుకోవడానికి ఉపకరిస్తున్నాయి. కానీ అక్కడ వాళ్ళకు పూర్తిగా భక్తి సేవ విధానం అన్నట్టు ఏం లేదు. గ్రామానికి ఎవరికేది ఏం లేదు. వాళ్ళ తను కూడా చాలా మంది ఈ రకంగా చేసి నేను ఇదాన్ని గర్వంగా చేస్తూ ఏదైతే చేసిర్రో వాళ్ళు ఈ రోజు రోడ్ల మీదకి వచ్చిన వాళ్ళు చాలా మంది చూస్తున్నాం ఊర్లో. ఒకప్పటి స్థితికి ఇప్పుడున్న స్థితికి వాళ్ళు చాలా అన్న తప్పు అయిపోయిందని వచ్చి మమ్మల్ని కలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. అప్పుడు అన్న ఏమి అప్పుడు ఆ రకంగా ఉన్నావు, ఇప్పుడు ఇట్లా అయిపోయినా
అన్న ఏం చెప్పాలన్నా మొత్తం రోడ్డు మీదకి వచ్చేసాను విషయాలు చెప్పుకుంటూ వాళ్ళు రోధిస్తూ మమ్మల్ని కలిసి అన్న జర బొట్టు పెట్టు జర మాకు కూడా చూడు అన్న విషయాలు చెప్పిన నిదర్శనాలు కూడా ఉన్నాయి మాత్రం. ఇప్పుడు మేము ఈ విగ్గులు వేసుకోవడం ఏది మాకు వచ్చుబాటు లేవు. మేము అవి వేసుకోవాలన్న అనిపించినా మేము వేసుకోము. ఏదైతున్నామో అదే ఉంటాం అంతే. పసుపు పెట్టుకొని మా విధానం యథార్థం అనమాట. దాంట్లోనే ప్రసన్నత ఉంటుంది, దాంట్లో మేము సంతోషపడతాం, అమ్మ కూడా సంతోషపడుతుంది అన్నట్టు మేము అదే కార్యక్రమం అదే విధానంలో ఉన్నాం. ఇప్పుడు మీరు ఇంత మెల్లగా మాట్లాడుతున్నారు కానీ మీ పాత వీడియోలు చూసినప్పుడు మీకు అమ్మవారు వచ్చినప్పుడు కానీ లేదంటే అమ్మవారు వచ్చే ముందు మీరు ఒకలాంటి చాంటింగ్ చేస్తారు, ఒక అంటే ఒక పాటను ఒక మంత్రము గట్టిగా వాడుతుంటారు. అదొకసారి మా కోసం ఏమైనా వినిపించగలుగుతారా? దాని బట్టి వాయిద్యాలు ఉంటాయి, దానికి వాటికి తగ్గట్టు దరువు ఉంటుంది కాబట్టి దాంట్లో అవి అంటే అమ్మవారిని స్తుతిస్తూ ఒకటి చెప్తారు కదా, అమ్మల కన్నమ్మ అట్లా అట్లా అనేది. ఒక ఆరతి పాట చెప్తాను. మంగళం కాళికాదేవి ఓం చండి భగవతి అంగజాని రాణి మాదేవి పొంగుచిన శివభక్తులందరూ మంగళప్రదమైన ఆరతి నిండు వేడుకతో నీకు చేసేదు నీతి దప్పుకెదల్పురమ్మ. మంగళమ్మ కాళికాదేవి ఓం చండి భగవతి అంగజాని రాణి మాదేవి దేవతలకు దేవి ఓయమ్మ దేవాది దేవి దేవతలకు కాళి ఓయమ్మ దేవతలకు కాళివమ్మ దైవ సృష్టికర్తవమ్మ బాగుగాను భక్తజనులకు పరమస్థితి శ్రీ తల్లివమ్మ. మంగళమ్మ కాళికాదేవి ఓం చండి భగవతి అంగజాని రాణి మాదేవి దేవతలకు దేవి ఓయమ్మ దేవాది దేవి దేవతలకు కాళి ఓయమ్మ దేవతలకు కాళివమ్మ దైవ సృష్టికర్తవమ్మ బాగుగాను భక్తజనులకు బ్రహ్మశ్రీ శ్రీ తల్లివమ్మ. మంగళమ్మ కాళికాదేవి ఓం చండి భగవతి అంగజాని రాణి మాదేవి. ఓం శాంతి శాంతి అంటే మాది అంకితం ఉంది. ధనిలో కోకూరు పురము దాసుడు పోతరాజు శివలింగమయ్య దోసులకి ఉపదేశముడు చేసి తీర్థ ప్రసాదమని ప్రమిస్తి శ్రీ తల్లివమ్మ. మంగళమ్మ కాళికాదేవి ఓం చండి భగవతి అంగజాని రాణి మాదేవి. శాంతించండి. మీకు ఆ పాట పాడుతుంటే దాని గురించి ఏం మాట్లాడినా కూడా మీకు ఉద్వేగం వచ్చేస్తుంది. ఇది పని చేస్తుంది, ఇది పని చేయాలి, ఈ లలాటం పని చేస్తుంది. ఇది చెప్పుకొని అంటే చెప్పుకొనేటివి అనమాట. ఇది బయటికి బహిర్గతం చేసే విషయాలు కావు. అప్పుడే వాటికి ఉన్న ఒక అర్థం పరమార్థం ఫలిస్తుంటుంది. ఇవన్నీ బయట చెప్తుంటే వాటి యొక్క విధానం వేరైపోతుంది. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా తెలంగాణ కల్చర్ని తెలంగాణ సాంప్రదాయాన్ని కాపాడుతూ మీలాంటి వాళ్ళు ఇంకా ఇంతమంది కొనసాగిస్తున్నారు కాబట్టి తెలంగాణ ఆచారాలు తెలంగాణ చరిత్ర ఇంకా బలంగా నిలబడగలుగుతుంది ప్రపంచంలో. థ్యాంక్ యూ సో మచ్ అండి.